న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం. న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీలకు రాజు లేని దినములలో లేవీయుడైనప్పుడు ఎఫ్రాయిమీల మన్య పుత్ర భాగమున అతను యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతను విడిచి వేరొకరితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోనే తన ఇంటికి పారిపోయి అక్కడ 4 నెలలు ఉండేను. లేవీయుడు అనే ఒక అతను, లేవీయుడు అంటే తెలుసు కదండి, ఇజ్రాయేల్ 12 గోత్రములలో లేవీ గోత్రం ఒకటి, అంటే దేవుని సంబంధం లేదు. అందులో ఒక అతనికి భార్య ఉంది, ఉపపత్ని చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడేం చేసిందంట, వేరొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని తన అమ్మగారింటికి వెళ్ళిపోయింది, పుట్టింటికి వెళ్ళిపోయింది. 4 నెలలు ఉంటాడు. ఈ 4 నెలల తర్వాత ఇతను ఏం చేశాడంటే, సరే జరిగింది ఏదో జరిగింది, మళ్ళా కాపురాన్ని తీసుకొచ్చేసుకుందాం అని బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా బాగా స్వీకరించారు. ఆ తర్వాత చక్కగా మాట్లాడుకున్నారు. వాళ్ళ మామగారు ఈరోజు చీకటి పడిపోతుంది, స్వల్పంగా భోజనం చేసి పడుకోండి, రేపు వెళ్ళింది అని ఈ రోజే అని 5 రోజులు ఆపించేసిన జాగ్రత్తగా. 5 రోజుల తర్వాత ఇంకా చిరాకు వచ్చి, లేదండి ఖచ్చితంగా వెళ్ళిపోతాం ఈ రోజు అని బయలుదేరేశారు. మీరు ఇంటికి వెళ్ళాక ఆ అధ్యాయం చదవడం మీకు అర్థమవుతుంది. అందులో కొన్ని సందర్భాలు మీకు చూపిస్తాను. అప్పుడు ఏం జరిగిందంటే 19వ అధ్యాయం 10వ వచనం. అతను అక్కడ ఆ రాత్రి గడపనొల్లక లేచి యెబూషుల యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీలకర్ర కట్టబడిన 2 గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు యెబూషులకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా రాలేని కనుక అతని దాసుడు, మనం యెబూసీయులదైన ఈ పట్టణం ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయదు రండి అని తన యజమానుడితో చెప్పగా, అతని యజమానుడు ఏమన్నాడంటే, అక్కడ దగ్గరలో పట్టణం ఉందండి, మనం అక్కడికి వెళ్ళిపోయి అందులో ఉందామంటే, పాపం ఇతను ఏమన్నాడు చూడండి ఒకసారి. ఇశ్రాయేలీయులు కాని అన్యుని పట్టణం ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణం చేయమనెను. మరి అతడు, నీవు నమ్ము, ఈ స్థలంలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని రాత్రి బస చేయమనెను. అప్పుడు వారు సాగి వెళ్ళచుండగా బెన్యమీను గిబియా దగ్గర ఉన్నప్పుడు దుఃఖం. పాపం అన్యులు ఏరియేది ఇక్కడ ఉంటే ప్రమాదం, మనోళ్ళు ఏరియాకి వెళ్ళిపోదాం. మనోళ్ళు ఏరియా అంటే ఇజ్రాయేల్లో ఏదో గోత్రం, మనోళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామని రాత్రి అయినా సరే పాపం తీసుకొచ్చేటప్పటికి బెన్యమీన్ ఏరియాకి వచ్చారు. ఇజ్రాయేల్ గోత్రాల్లో బెన్యమీన్ గోత్రం అమ్మాయి మనోళ్ళు అనుకుని మొత్తం మీద అక్కడ బస్ చేశారండి. నైట్ ఒక ముసలామని వచ్చాడు, మా ఇంట్లో ఉండమన్నాడు. అదంతా జరిగి లోపల విశ్రాంతి పొందిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఎన్నో వచ్చిన ఉండేది 22 వచ్చు. వారు సంతోషించుండగా ఆ ఊరిలో కొందరి పోకిరులు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుషులు మేము ఎరుగునట్లు అతన్ని బయటకి తెమ్మని ఇంటి యజమానుడైన ముసలివాడితో అనగా, పోకిరులు వచ్చారంట. అజితేంద్రుడు అన్నమాట మన భాషలో. కోరికలను అది చేసుకోలేని వారు వచ్చేసి, నీ మనిషికి ఒకడు, నీ ఇంటికి ఒకడు వచ్చాడు కదా, అతను మేము ఎరగాలి, బయటకు వచ్చాను. ఎరగటం అంటే ఏ ఊరు ఎలా ఉన్నారో అది కాదండి, అతన్ని పాడు చేయాలి. అతన్ని ఆడవాళ్ళు కాదు ఇక్కడ అడుగుతుంటా, మగవాళ్ళని అడుగుతున్నారు. ఎవరు మగవాళ్ళు? విచిత్రం చూసారా, ఎంతగా దిగజారిపోయారు చివరికి. అక్కడ ఆడవాళ్ళని అనట్లేదు, వాళ్ళు మగవాడిని అడుగుతున్నారండి. నీ ఇంటికి వచ్చిన మగవాడిని పంపించు. లోతు కాలంలో కూడా అదే కదండి, దేవదూతలు వచ్చారంటే ఆ దేవదూతలు పంపించి మేము కూడాలి అంటారు. పిల్లలు కూడా వచ్చారంట, అజితేంద్రియులు, మగోళ్ళు కూడటం. సరే, మొన్న అసలు ఎలాంటి చెప్పుకోకూడదు. మా ఏరియాలో నాతో వచ్చిన ఆయనకి నాకు చెప్పాడు ఒక అతను, అలా ఆవు చచ్చిపోయింది పాపం, దూడ ఆవు దూడ. ఎంతకు ఎందుకు చచ్చిపోయిందని చెప్పాడు కారణం, దాన్ని పేకని దాన్ని చెట్టుకి బలవంతంగా కట్టేశారట, దాన్ని బాడీ చేసాడు. ఎవరిని? జంతువుని. ఇది ఇంకా మనిషిని అడుగుతున్నారు. ఏ స్థితికి వచ్చేసారంటే పశువులతో మనుషులు పోయే భయంకరమైన స్థితికి వచ్చారండి ఈరోజు. అది ఎక్కడో కాదు, మరలా మన ఏరియాలో జరుగుతున్నాయి. కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటకు రావట్లేదు. అంతే
చూడండి ఎంత దిగజారిపోయింది. ఈ శరీరంలో ఉన్న ఆ ఆస్థాన కోరిక కోసం ఒకడైతే దొరుకుతాడు. ఇప్పుడు ఆయనకి ఎంత అవమానం ఉంటుంది జీవితకాలం. ఎవడ కనబడి ఏమంటాడు, రకరకాల పేర్లు పెట్టి రకరకాల ఎందుకు వచ్చింది బతుకురా బాబు మెసేజ్ ఏంటి దానికోసం ఇంత దిగజారిపోవడమా. కనుక మగవాడు కూడా అని అడుగుతున్నాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి. అతను ఆ ముసలి అతను ఏం చెప్తున్నాడు, ఇంటి యజమానుడైన మనుషుడు వారి యొద్దకు బయలు వెళ్ళి, నా సహోదరులారా అది తప్పు, అది కూడదు, అట్టి దుష్కార్యం చేయకూడదు. ఈ మనుషుడు నా ఇంటికి వచ్చిన కనుక మీరు ఈ వెర్రి పని చేయకూడదు. సరే, ఇది దుష్కార్యం బాబు, ఎర్రి పని బాబు, మగోడు అడుగుతున్నాడు బాబు అని అతను ఏమన్నా చూడడం. తర్వాత ఇదిగో కన్యకైన నా కుమార్తెను ఆ మనిషిని ఉపపత్ని ఉన్నారు, నేను అవసరమైతే ఆమె తీసుకొస్తాను. అసలు ఆమె తీసుకొచ్చి అప్పగించడమే తప్పు, అదే కదండి. అసలు ఈవిడి ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని వెళ్ళిపోతే ఆ మితను మనసు కుదిరి పరుచుకొని చక్కగా వెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకొస్తున్నాడు. ఆ ముసలోడుకు కన్య కూడతాను పెళ్లి కానీ అమ్మాయి, నా కూతుర్ని వాళ్ళని ఇస్తాను బాబు. లోతు కూడా ఇది అన్నారు కదండి సేమ్. బాబు నా కూతురు ఉన్నారు పెళ్లి కానీ ఇద్దరిని వాళ్ళని తీసుకెళ్ళండి. ఎందుకంటే అసలు ఇది తప్పు బాబు, వెళ్ళిపోండి. వెళ్ళిపోయే స్థితిలో లేరు కాబట్టి వాళ్ళు ఏమన్నా నా కూతుర్ని ఇచ్చేస్తున్నారంటే ఏ స్థితిలో ఉన్నారనమాట వాళ్ళు. ఇంకా సత్యన్నా చచ్చిపోతాం, చంపన్నా చంపేస్తాన్న స్థితికి వచ్చారండి. దేనికోసం? ఆత్మాల శరీరంలో పుట్టిన కోరిక కోసం. చూసారా, ఆ టైంలో మృగమైపోతున్నారండి. అత్యాచార బాధితులు చెప్తుంటారు అప్పుడప్పుడు. హాస్పిటల్లో పోలీసులు అడుగుతుంటే ముఖమంతా ఒలిగిపోయి ఏదో ఒక పులి దాడి చేసినట్టు, సింహం దాడి చేసినట్టు అంత భయక్రాంతులు అయిపోతారండి. ఎందుకు అనుకుంటారు? ఆడంత భయపెట్టేసాడు అనమాట, అంత దుర్మార్గుడిగా ప్రవర్తించాడు అనమాట. ఆ కోరిక అణుచుకోలేని వాడు అలా అయిపోతాడండి. పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటన తెలుసు కదా మీకు. ట్రైనింగ్ డాక్టర్ ఆడు, ఆ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొచ్చింది అనుకుంటున్నారు, 7-8 చోట్ల ఎముకలు విరిగిపోయాడు. తలలో 4 చోట్ల ఇది పగిలిపోయిందంట. ఎందుకనుకుంటున్నారు? ఆవిడ నోరు మూసేసి ఇలా పట్టుకున్నాడు, అరవకూడదు కదా. అలా పైకి లేచిపోయి ఇచ్చుకుంటుంటే దగ్గర మన కింద నువ్వు అనిచేసేవాడు. అనిచేసే క్రమంలో ఇక్కడ పగిలిపోయిందండి ఇంట్లో. కళ్ళల్లోకి గ్లాస్ అయిపోయి ఆవిడ స్పిడిస్తూ ఉంది పాపం. ఆ కళ్ళ దాని మొక్కలో పోస్ట్ మార్టం రిపోర్ట్లో బయటకు వచ్చేయండి. చివరకు ఊపిరి ఆడ చచ్చిపోయింది. ఎందుకంటున్నారు? నోరు ముక్కు కట్టి మూసేసాడు ఇలాగా. కరవకూడదు, పైకి లేవకూడదని. వీడు కోరిక తీర్చుకునే క్రమంలో దున్నపోతులుగా వీడు బలమంతా పెట్టేస్తే ఆ ఊపిరి ఆడలేదు. ఎంత బలకరమైన స్వామి అండి అది. చేసేదే ఒక ఇష్టం లేని దుర్మార్గం పని. ఈ లోపల మళ్ళీ దెబ్బలు, ఈ లోపల మళ్ళా ఊపిరి ఆడకుండా చేసిన దుర్మార్గం ఎంత దరిద్రం ఉండేది. ఆఫ్టర్ ఒక కోరిక కోసం ఎంత డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతారు. అంత దుర్మార్గం చేస్తుంటే బాబు నా కూతురు ఉంది, అతనితో వచ్చిన ఉపపత్రం ఉంది, తీసుకోమంటే అక్కడికి ఏం చేశారు చూడండి. అతని మాట వినటానికి వాళ్ళకి మనసు లేకపోయింది కానీ అబ్బే ఈ ఆడవాళ్ళు మాకేమవుతుందంటే ఆ మగోడే కావాలి అన్నట్టు ఉన్నారు. తిరిగి చివరికి ఎన్నో వచ్చినామండి, 25 వచ్చింది. అతని మాట వినటకు వారికి మనసు లేకపోయింది కనుక ఆ మనుషుడు బయట ఉన్న వారి వద్దకు తన ఉపపత్తిని తీసుకొని పోగా కడకి వినట్లేదని వాళ్ళిద్దరిని బయటకు చూసాడట. ఆ ఒక ఉపపత్తి ఉంది కదా తీసుకొచ్చుకున్నాడు పాపం ఆ ప్రాణానికి, ఆవిడ బయటకు చూసాడు. అప్పుడు ఆవిడ చూసి ఇంకొదిలేసి ఆవిడ తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి ఏం చేశారు చూడండి, తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతా మనం చెరుపుచుండేది. ఆ పోక్రీలు అలా ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరుగుతుంది అనుకుంటున్నాం మనం. అప్పుడు కూడా జరిగేది అత్యాచారం. చాలా మంది ఒక ఆవిడ మీద పడిపోయారు. మృగాలు కోరికని కంట్రోల్ చేసుకునేవారు. ఏం జరిగింది? తెల్లవారుగా వారు ఆమెను విడిచి వెళ్ళేది. ప్రాతకాలమున ఆ స్త్రీ, ప్రాతకాలం అంటే తెల్లవారుజామున 6 నుంచి 8 గంటల వరకు ప్రాతకాలం అంటారు. ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చే వరకు తన యజమానుడు ఉన్న ఆ మనుషుని ఇంటి ద్వారమున పడి ఉండగా ఉదయమున ఆమె యజమానుడు లేచి ఆ తలుపులు తీసి తన త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా తన ఉపపత్తి అయిన స్త్రీ ఇంటి ద్వారమునంత పడి చేతులు గడప మీద సాపి ఉండెను. అతడు లేము వెళ్ళదు మనగా పాపం లే వెళ్ళిపోదాం అన్నాడు. చచ్చిపోయింది పాపం. వీళ్ళు చేసి దౌర్జన్యం చచ్చిపోయింది. ఇంకా అతను ఏం చేశాడంటే ఆ బాడీని తీసుకున్నాడు, గాడిద మీద కట్టేశాడు, వెళ్ళిపోయాడు. ఒక కత్తి తీసుకున్నాడు,
ఆ బాడీని 12 ముక్కలు కోసాడు. ఉందా చూడండి తర్వాత అది 28 వచ్చిన 29 వచ్చిన అతను తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకుని తన ఉపపత్నిని తీసుకుని ఆమెను ఆమె కీళ్ల ప్రకారము 12 ముక్కలుగా కోసి యెజ్రెయేలు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ముక్క పార్సిల్ పంపించాడు. ఎందుకు? అన్యుల చేత ఊర్లో డేంజర్ అని చెప్పి మన వాళ్ళు ఉన్నారు కదా, మన ఇజ్రాయేలీలు ఉన్నారు కదా, గోత్రాన్ని ఎక్కడ తీసుకొస్తే మన వాళ్ళు చేసిన ఈ కార్యం చూడండి ఆ 12 ముక్కలు పార్సిల్ పంపించాడు. కోలొకడికి తోడొకడికి చేతిలో ఒకటి మొత్తం ఇదేంటి బాబు ఎలా వచ్చిందని మొత్తం అందరూ వచ్చేసారండి. రగిలిపోయారు. ఛే, ఎంత దుర్మార్గమా, అది కూడా మనవాడిని. అక్కడి నుంచి బెన్యామీల మీద యుద్ధం జరిగింది, సాగింది. ఎంతమంది చచ్చిపోయారు అనుకుంటారు? ఆ సంఖ్య చూపిస్తాను చూడండి జాగ్రత్త మీరు. ఈ చిన్న కార్యం వల్ల ఎంతమంది చావులు కారణమైందో 10వ వచనం 20వ అధ్యాయం 21వ వచనం చూడండి. 20వ అధ్యాయం 21వ వచనం. బెన్యామీలు గిబియోను నుండి బయటకు వచ్చి ఆ దినమున యెజ్రెయేలీలో 22,000 మందిని ఎంతమందిని చంపేశారంట? 22,000 మందిని చంపేశారంట. ఎవరి కోసం? కొంతమంది అజితేంద్రియుల వల్ల జరిగిన నాశనం ఇది. అక్కడతో ఆగిందా? తర్వాత చూడండి 25వ వచనం. గిబియోను నుండి బయలుదేరి వచ్చి ఇజ్రాయేలీలో 18,000 మంది 18,000 మందిని ఇక్కడ చంపేశారు. ఇందాక 25,000 మంది, ఇక్కడ 18,000 మంది. తర్వాత పేజీ చెప్పండి 35వ వచనం. అప్పుడు యెహోవా ఇజ్రాయేలు మీద బెన్యామీనులను హతము చేయించును. ఆ దినమే ఇజ్రాయేలీలో బెన్యామీనులలో 25,000 మంది 25,000 ఒక 100 25,000 100 అంతమంది చంపేశారంట. ఆ తర్వాత 44 వచ్చిన చూడండి. అప్పుడు బెన్యామీనులో 18,000 మంది మనుషులు పడిపోయి 46 వచ్చిన చూడండి. ఆ దినమున బెన్యామీనులో పడిపోయిన వారందరూ కత్తితో 25,000 మంది. వీరంతా పరాక్రమశాలు. 25,000 18,000 25,000 100 తర్వాత మళ్ళీ 18,000 తర్వాత 20 ఎంతమంది? మొత్తం 1,00,000 మంది దాటేసి చూడండి. ఇన్ని చావులు కారణం ఏంటండి? ఒక ఆవిడ్ని వాళ్ళ కోరికలు అంచుకోలేక చేసిన ఒక తప్పుడు పని కోసం ఎన్ని 1,00,000 మంది చచ్చిపోరంటే వాళ్ళ కుటుంబాలు, భార్యలు, పిల్లలు. ఎంత డేంజర్ అండి! అజితేంద్రియుల వల్ల ఎంత ప్రమాదం అండి.